మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అంటే ఆర్ఎస్ఎస్ ఈ రోజుకి 100 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. 1925లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2025 కంప్లీట్ అయిందనమాట. 100 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో మన ఆరిలోవ శాఖ మన టిఐసి పాయింట్ దగ్గర ఇక్కడైతే ఒక సంఘం అంటే ఒక శాఖ ప్రోగ్రామ్స్ అయితే చేసుకున్నాం. అలాగే చూసుకుంటే అందరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని ఆ జెండాలు పట్టుకొని, అలాగే భరతమాత ఫోటో, అలాగే మన ఆదిపరాశక్తి, అలాగే మన ఈశ్వరుడు అంటే శివుడు అందరు కూడా పూజలు చేసుకొని, అలాగే స్వామీజీ వచ్చి అక్కడ చాలా చక్కగా అంత కూడా ఈ స్పీచ్ ఇచ్చి, ఈ జెండాలు కూడా చూశారు కదా ఎంత చక్కగా కట్టారో. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ స్టేజ్ పైన మొత్తం మనకైతే తెలుగు చదవడం రాదు, మీరు పాజ్ చేసి అక్కడ ఏంటి రాశారో చదవండి, ఓకేనా. అలాగే ఇక్కడ పూజ కంప్లీట్ అయింది. అంత కూడా కంప్లీట్ చేశాక మనకి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయి. అలాగే స్పీచెస్ చాలా బాగుంది. మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ అంటేనే మన రాష్ట్రభక్తి, దేశభక్తి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ముందు మీరు అంత కూడా చూడండి. లాస్ట్కి స్వామీజీ సంభాషణ కూడా ఉంటుంది, అలాగే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. మరైతే నేను మాట్లాడను, మీరు మొత్తం కూడా చూడండి. 100 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది, ఓకేనా. మన ఆరిలోవ టిఎస్ పాయింట్ దగ్గర మన ఆరిలోవ శాఖ ఇది అంతగా అరేంజ్మెంట్ చేసిందనమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి. ఏకదంతాయి నాట్యం చేయబోతుంది, మీరందరూ చూసి చూడండి. జస్మిత ఉందా? జస్మిత వచ్చిందా? మేఘ చేయాలన్నా ముందు ఆ గణపతే మనకి మన ఆశీర్వాదం తీసుకోవాలి. కార్యక్రమంలో దిగ్విజయంగా జరగాలంటే ఆ గణపతి పూజనే మనం చేస్తూ అమ్మాయి కూడా గణపతి నాట్యం చేయబోతుంది. మీరందరూ నెక్స్ట్ సాంగ్ మళ్ళీ తోసిత, చిరంజీవి తోసిత, గరుడ గమన. పాత్రమాతాగు
స్వయం సేవక్ సంఘ్ సమాజానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా ముందు పనిచేశారు. మనం కూడా భాగస్వామ్యం పనిచేసిన అనేక విషయాలు ఉన్నాయి. ఇది కాకుండా మీకు సంఘం చేసిన పనులు సంఘం ఇచ్చిన ఒకటి ఒకటి రెండు 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 ఇప్పుడు మనం చేద్దాం. కానీ ఒకటి అని చెప్పినప్పుడు ఒకే చెప్పడు కొట్టాను ఇంతవరకు కొట్టలేక. ఎందుకంటే మనందరం మనసులో కలాలి. లాస్ట్ లో తప్పు చేసింది రెండు మనిషి అన్నారు. దానికి కొన్ని విషయాలు పెట్టండి. ఒకటి ధైర్యం లేకపోవడం, అదేవిధంగా పూచే పువ్వుకి కులముందా, వీచే గాలికి కులముందా, కులముందా, హిందూ ధర్మం అందరిది అంటరాదనుట నేరమది, ధర్మగంగలో స్నానం చేద్దాం మనసున మలిన సమేత పన, కలిసొచ్చిన మన సోదరుల చేరదీయక కదిలొద్దాం, అందరము హిందూలం బంధువులం. ఓంకారం అనేది ఒక మహామంత్రం. ఆ మంత్రం జపిస్తే చాలు, తెల్లవారు వేసిన వెంటనే 108 సార్లు ఓంకారం. అలాంటి పేరు పెట్టుకున్న ఈ బాబు, చిన్న బాబు, మనం అంతా పిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారంటే ఇదే పక్కా ఉదాహరణ. ఇలాగే పిల్లలకు కూడా ప్రతి కృష్ణుడు దానికి భగవద్గీత ఏదైనా కూడా ఏ శ్లోకాలైనా ఎక్కడ నేర్పిస్తున్నారంటే అక్కడ పంపించండి, నేర్పించండి. పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నాం? ఇప్పుడు వరకు సాంస్కృతిక కార్యక్రమం చేశారు. భగవద్గీత బుక్ ఇద్దామని అనుకుంటున్నాం. తోషిత అమ్మ రామ్మ ఏకదంత నాట్యం చేశారు. స్వామి జస్మిత 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 రావాలి. జస్మిత జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవద్గీత ఓంకార్ పాట పాడే కదా. ఓంకార్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు తీసుకున్నాం మీరు అందరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెనక ఉన్న పిల్లలందరూ కూడా ముందుకు రావాలి. అక్కడ ప్రసాదం దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు గ్రూపులుగాను. అక్కడ కూడా అక్కడొక గ్రూపు, ఇక్కడ ఒక గ్రూపు, అక్కడ ఒక గ్రూపు. ఆ గ్రూపులుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ముందుకు రండి. ఆ వెనక ఇంతంత పురాణం ఏమి చెప్పను. ఒకవేళ మీరు వినలేదనుకోండి, ఇలా మీరు ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చోండి.
మీరు గ్రూప్ కట్టకండి, మీరు మాట్లాడుకోకండి. నేను చెప్తున్నాను, ఆల్రెడీ మాట్లాడుతున్నారు అక్కడ. అందరూ ఇటువైపే చూడాలి. హిందువుల్లో మొట్టమొదటి అభ్యంతరం అనగా ప్రాబ్లం ఏంటంటే ఇదే. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కట్టి పడేస్తారు. మనకి కట్టుబాటు తెంచేసి వదిలేసాం మనం మొదటి నుండి. చదివి వేదికను అలంకరించినటువంటి ప్రొఫెసర్ గారికి, అరగేటు పెద్దలు, ఇంకా వేదిక కిందన కూడా చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అంటేనే కాషాయం కట్టని ఋషుల సమూహం అని అర్థం. కాషాయం కట్టని స్వామీజీల సమూహం. ఎందుకంటే స్వామీజీలు వారి సర్వస్వాన్ని త్యాగం చేసి జీవితాన్ని 10 మందికి ఆదర్శంగా ఉంటారు. అలాగే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి స్వయం సేవకులు వాళ్ళు కూడా వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎప్పుడైనా ఆపద సమయాలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో జన సమూహాలని కాపాడటానికి ప్రయత్నం చేసి సఫలీకృతమవుతుంటారు. మరి అలాంటి ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన ఆహుతులందరికీ కూడా, అందరికీ నాకు పేర్లు తెలియవు కానీ వాడికి తెలుసు కాబట్టి వాడి తరపున ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఉన్నంత వరకు ఆ చెయ్యి మొండి చెయ్యి కానీ నోరున్న వాళ్ళందరూ జై శ్రీరామ్ అని చక్కగా నోరారా ఎటువంటి సిగ్గు పెరుకు భయం భీతి ఏమీ లేకుండా, నోరు లేని అనగా నోరు ఉంటుంది అందరికీ, అంటే మాట్లాడలేని వెర్రి వాళ్ళైనా వారికి వచ్చిన ఏదైనా శబ్దాన్ని ఇప్పుడు నాతో పాటు చేయండి. జై శ్రీరామ్. మన వాళ్ళు అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర విలువైన రత్నాలు బజార్లో అమ్మేవి కొనుక్కొని పట్టుకొని వెళ్ళేవారు. అంటే ప్రపంచంకు కన్ను తెరవక మునిపే భారతదేశం అత్యంత సంపద కలిగినటువంటి దేశం. మన జీవన విధానం ఏదైతే ఉందో, వారు నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని కాదని మన అతి మంచితనం వల్ల కొంతమంది మన దగ్గరికి అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరండి వాళ్ళు మీకు ఎవరికైనా తెలుసా? మన దేశం మీదకి 350 ఏళ్ల క్రితం సుమారుగా 300 మన దేశంలో వ్యాపారం చేసుకుంటామని మన రాజుల్ని అడిగి 50,000 మంది. మీకు నా మాట వినిపిస్తుందా, మీకు చెవుడు ఉందా లేకపోతే ఏమిటా అని నాకు డౌట్. నాకు మటుకు చెవుడు ఉందంటే నేను చెప్తున్నాను. నాకు 2 చెవులు వినిపించవు, నిజమనుకున్నారు కానీ నిజమే. కన్ఫ్యూజ్ పడవద్దు, మీరు ఈ విషయాన్ని అర్థం అవసరం లేదు. అయితే 325 సంవత్సరాల క్రితం వ్యాపార నిమిత్తం 50,000 మంది వచ్చి 50,000 మందిని 35 కోట్ల మంది కొట్టేయగలరా లేరా? కొట్టగలరా లేదా? కొట్టలేరా? 35 కోట్ల మంది జనాభా, 35 కోట్ల మంది జనాభా 50,000 మందిని కొట్టగలరా లేదా? ఎందుకని కొట్టలేరు? బానిసలు అవ్వలేదు అప్పటికి. వాళ్ళు వచ్చారు. మనం మీరంతా కూడా ఎంత టైం అయిపోయినప్పటికి కూడా ఈ చల్లగాలిలో కూర్చొని చలిభరిస్తూ స్వామీజీ సందేశం విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం జరగడానికి సహకరించారు. అలాగే ఈ కార్యక్రమం మనం ఈ సైట్లో జరుపుకున్నందుకు ఈ సైట్ తాలూకా యజమానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి చివరిలో శాంతి మంత్రం ఉంటుంది. శాంతి మంత్రం అయిపోయినప్పుడు మా అంతా లేచి ప్రసాదం అక్కడ అందరికి కూడా ఇచ్చారు. ప్రసాదం తీసుకొని అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
అదే అండి, అది కూడా అదే అండి. లైన్లో వచ్చేమంటే అదే యూట్యూబ్ ఛానల్ మొత్తం కవర్ చేసి లింక్ షేర్ చేయాలి. నంబర్ చెప్పండి. ఇలాంటి విషయాలన్నీ